ఇతనికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయినప్పుడు ఇతను కొద్ది రోజుల నుంచి తప్పించుకుంటున్నాడు. అంటే గోవాలో ఉండడం, హుజూరాబాద్కి వెళ్ళడం, హైదరాబాద్కి రావడం ఇలాగా చేస్తున్నాడు. మొత్తానికి ట్రాక్ చేసి నిన్న పట్టుకొని అతన్ని అడిషనల్ కోర్టుకి పెట్టారు. ప్రస్తుతం హుజూరాబాద్ జైల్లో ఉన్నాడనమాట. సో దీంతో ఇతని బాధితులంతా ఇప్పుడు బయటకు వస్తున్నారు. దాదాపు 100 మంది ఉన్నారని కొన్ని ఛానల్స్లో వస్తున్నాయి. మరి ఎంతమంది ఉన్నారో ఎగ్జాక్ట్గా మనకి పోలీసులు అయితే చెప్పలేదు. అంటే చాలామంది మోసపోయిన వాళ్ళు బయటికి రారు కదా, కాబట్టి ఎగ్జాక్ట్ సంఖ్య తెలీదు. ఇప్పుడు కానీ వాళ్ళు ఇతని సోషల్ మీడియా అకౌంట్స్ ఇవన్నీ కానీ తీసుకొని సీరియస్గా కేసుని చేస్తే ఈజీగా తెలిసిపోతుంది. కానీ మరి నిజంగా ఇది ఎక్స్ట్రీమ్. అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనం పోలీస్ సిస్టమ్ని అప్రిషియేట్ చేయాలి. ఇలాగా కొంత సీరియస్గా చేసి తనకు శిక్ష పడేటికి చేయగలిగితే ఖచ్చితంగా పోలీసుల్లో కూడా ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఎవరి పట్ల ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకూడదు, మనకున్న అడ్వాంటేజెస్ని ఉపయోగించుకొని అన్న ఒక భయం భక్తి అనేది పెరుగుతుంది వాళ్ళలో. ఈయనది రాజన్న సిరిసిల్ల జిల్లా, పేరు శ్రీకాంత్, 38 ఏళ్ళు. సో ఇతని లీలలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇతను అరెస్ట్ కూడా అయ్యాడు. అంటే మామూలుగా ఎస్ఐ స్థాయి వాళ్ళని జనరల్గా అరెస్ట్ చేయరు. మనం చూస్తున్నాం, మొన్ననే జూబ్లీ హిల్స్లో కూడా శ్రీనివాసులు రెడ్డి అని ఒక స్త్రీని లోపరుచుకొని వేధింపులకు గురి చేశాడు. ఆమె బలవంతంగా అబార్షన్ చేయించి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడని ఈ వార్తలు వచ్చాయి. ఆయన్నేమో జస్ట్ ఎక్కడికో సస్పెండ్ చేశారు తప్ప ఇప్పటివరకు ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయలేదు. అలాగే జనరల్గా చాలా కేసుల్లో మనం ఆంధ్రప్రదేశ్లో కూడా 2-3 చెప్పుకున్నాం. సిఐల ఇవి జనరల్గా చేయరు, కానీ ఇక్కడ శ్రీకాంత్ అనే అతను చేశారు. సో దీనికి కారణాలు ఏంటి, ఇతనికి అరెస్ట్ చేయడం వెనక ఏ కారణాలు ఉన్నాయి, అసలు ఇతను ఏం చేశాడు? మామూలుగా శ్రీకాంత్కు ఉండే లక్షణం ఏమంటే, ఇతని పేరు కదిరే శ్రీకాంత్ పూర్తి పేరు. ఇతను 2014 బ్యాచ్. చాలా చోట్ల ఇతను ఎస్ఐగా పనిచేశాడు. మామూలుగా ఇతను ఏం చేస్తాడంటే ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసి ముందు సెలెక్ట్ చేస్తాడు. సెలెక్టింగ్ ద విక్టిమ్ అంటారు కదా, అలాగా ముందుగా ఎవరైతే కొంత రిచ్గా ఉండి అమ్మాయిలంటే ఒక ఏజ్ గ్రూప్, మరీ చిన్న అమ్మాయిలు కాకుండా పెళ్ళైన వాళ్ళు లేకపోతే అలాంటి వాళ్ళని, కొంతమంది పెళ్ళి కాకుండా కూడా కొంత డబ్బులు ఉంది అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాడు. వాళ్ళు జనరల్గా ఎస్ఐ పెట్టాడు, వాళ్ళు చూస్తారు కదా ప్రొఫైలు, ఎస్ఐ డ్రెస్ అవన్నీ ఇతని ఫోటోలు అంతా బాగా పెడతాడు. సో ఎస్ఐ ఎవరైనా మనకి మామూలుగా ఎనీ సిఐ ఎస్ఐలు మనకు రిక్వెస్ట్లు పెడితే మనం కూడా పెడతాం, ఎందుకంటే మా సిఐలు ఎస్ఐలు తెలుసుంటే బాగుంటుంది కదా అని ఎవరైనా అనుకుంటారు. సో అలాగా యాక్సెప్ట్ చేస్తారు లేడీస్. చేసిన తర్వాత వాళ్ళని మెల్లగా పలకరిస్తాడు. పలకరించినాక వాళ్ళకి ఎలా ఉన్నారు, ఏంటి ఇష్యూస్ ఏంటి అవన్నీ అడుగుతాడు. వాళ్ళకేవో ప్రతి లైఫ్లో అందరికి ఏవో ఇష్యూస్ ఉంటాయి కదా, అలాగా ఆ ఇష్యూస్ గురించి మాట్లాడడం, సలహాలు ఇవ్వడం. ఇతనికి నాలెడ్జ్ ఉంది, క్రైమ్స్తో డీల్ చేస్తాడు, లా తెలుసు, పైగా ఇన్ఫ్లుయెన్షియల్ ఇతను అవన్నీ చెప్పుకుంటాడు. నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఇవన్నీ కూడా చెప్పుకుంటాడు చాటింగ్లో. సో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సను, ఒక నాలెడ్జబుల్ పర్సను, ఒక ఎస్ఐ అని చెప్పి వాళ్ళు ఓపెన్ అప్ అవ్వడం మొదలు పెడతారు. అలాగా మెల్లమెల్లగా వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం, వాళ్ళ ఇంట్లో భర్తలు లేనప్పుడు లేకపోతే ఎవరు లేనప్పుడు ఇళ్ళకి వెళ్ళడం, అలా సెక్సువల్ రిలేషన్స్ పెట్టుకోవడం. ఆ తర్వాత వాళ్ళకి తెలియకుండా వాళ్ళ న్యూడ్ ఫోటోలు వీడియోలు తీయడం, దాని తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు అడగడం. ఒకవేళ వాళ్ళు ఫస్ట్ టైం అప్పులాగా అడుగుతాడు, ఒక 2 లక్షలు కావాలి 3 లక్షలు కావాలని. వాళ్ళు ఇవ్వనంటే మెల్లమెల్లగా ఈ వీడియోలు ఇవన్నీ చూపించి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. దాంతో వాళ్ళు మేము పోలీసులు వేరే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం అది ఇది అన్నప్పుడు, నువ్వు ఇచ్చుకోండి నాన్నేమి ఎవరేం చేయలేరు, నాకు ఫలాని మంత్రి బాగా తెలుసు ఇదని ముందే కూడా అవన్నీ చెప్పుంటాడు వాళ్ళకి. సో ఇలాగా ఒక భయభ్రాంతం చేయడం, అంటే ముందే ఇతనికి ఏంటంటే తెలివైన ఒక ప్లాన్డ్ ప్రకారం చేస్తున్నాడు. అంటే ఒకవేళ నేను వీళ్ళని చేస్తే ఇట్లాగా మోసం చేస్తే వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, దానికి ముందే మనం ఏమి వేసి పెట్టాలి అంటే సినిమాలో స్క్రీన్ ప్లేలో ముందే కొన్ని వేసుకున్నట్టుగా టెక్నిక్స్ ఇతను ఫాలో అవుతాడు. సో అలాగా చేస్తూ వస్తున్నాడు ఇప్పటి నుంచో. ఇప్పుడు ఏమైందంటే హనుమకొండ అంటే వరంగల్కి సంబంధించి ఒక ఆవిడని ఇలాగే చేశాడు.
ఆమె డబ్బులు అడుగుతూనే ఉన్నాడు. ఆమె ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వట్లేదు. సో ఆమె ఫస్ట్ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. దాని తర్వాత హోటల్ బుక్ చేయడం మొదలుపెట్టారు. ఎస్ఐలకి అదొక సౌకర్యం. మనం హోటల్ బుక్ చేస్తే పోలీసులు వస్తారేమని భయం. ఎస్ఐఏ బుక్ చేస్తే అతనికి ఏం భయం ఉంటుంది. సో అందుకని అతను పైగా హోటల్ వాళ్ళు కూడా ఎస్ఐ బుక్ చేశారంటే ఇంకా వాళ్ళు రెంట్ కూడా తీసుకోకుండా ఇస్తారు. అలాగే ఇతను ఫుల్గా బుక్ చేయడం, వీళ్ళని తీసుకెళ్ళడం, ఎంజాయ్ చేయడం ఇలా చేస్తూ వస్తున్నాడు. సో అంటే ఇతనికి అడ్వాంటేజెస్ పోలీసుగా ఉండడం వల్ల మనం మామూలుగా ఇటువంటి పనులు చేయాలంటే పోలీసులకు భయపడతారు. ఎవరైనా పోలీస్ కేసు అవుతుందేమో అని భయపడతారు. పోలీసు వాళ్ళకి ఆ భయం ఉండదు. పైగా వాళ్ళకి డిపార్ట్మెంటల్ సెక్యూరిటీ ఉంటుంది. ఏదైనా జరిగినా కూడా మహా అంటే సస్పెండ్ చేస్తారు, మహా అంటే విఆర్లో పెడతారు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు. అంతకంటే ఏం చేయబోతారు అనేది ఉంటుంది పోలీసులకి. అందుకనే పోలీసులు ఎక్కువగా ప్రజల మీద దుందుడుగ్గా క్రైమ్ ఎందుకు చేస్తారంటే వాళ్ళకి వీకెన్ మనల్ని ఏం చేయలేం. సాధారణ పౌరుల కన్నా మనం ఏదైనా జరిగితే రేపు పోలీస్ కేసు అవుతుంది, జైలుకి పోవాలి, ఈ భయాలు ఉంటాయి. వీళ్ళకి ఆ భయాలు ఉండవు. అందుకని కూడా ధైర్యంగా చేయగలుగుతారు. సో రెండోది ఏంటంటే వీళ్ళ పోలీస్ సంఘాలు వీళ్ళు కూడా ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళు మా వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే మాకు కంప్లైంట్ ఇవ్వండి, ఇలాగా ప్రజల్ని చైతన్యపరచాల్సిన అవసరం పోలీస్ సంఘాలకు కూడా ఉంటాయి. కానీ వాళ్ళు ఆ పని చేయరు. వీళ్ళకి ఏమన్నా జరిగినప్పుడు వీళ్ళ తరఫున మాట్లాడడానికి ఉంటారు. కానీ తమ సంఘాల్లో ఉండే పోలీసులు ప్రజల మీద చేస్తున్నప్పుడు దాన్ని ఎలా వాళ్ళని సెన్సిటివైజ్ చేయాలి, చేయకుండా ఎట్లా ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి, ఇవన్నీ ఏమి చేయరు. ఎవరో సజ్జనార్ లాంటి వాళ్ళే మాట్లాడదు. ఇప్పుడు కూడా సజ్జనారే మాట్లాడాడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటివి బాగా పెరుగుతున్నాయని. గతంలో కూడా సజ్జనార్ ఇష్యూస్ మీద మాట్లాడాడు. నిజానికి అది ఒక సంఘటితంగా ఒక ఆర్గనైజేషనల్ పరంగా చేయగలగాలి. అంటే వాళ్ళని సెన్సిటైజ్ చేయడం, ప్రజల పట్ల మీరు ఎలా ఉండాలి, ముఖ్యంగా స్త్రీలు కంప్లైంట్లు ఇవ్వడానికి వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళని కొంత అందంగా ఉంటే వాళ్ళని లైన్లలో పెట్టడం, వాళ్ళకి ఇండైరెక్ట్గా బెదిరింపులు చేయడం, ఇలాగా చేస్తున్న కేసులు ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్నాయి అన్నమాట. ఇతను మోడస్ ఆపరెండి అంతా కూడా ఫేస్బుక్ ద్వారానే చేస్తున్నాడు. ఇదే సిస్టమ్ అన్నమాట, ఒకే పద్ధతి. అమ్మాయిలకి ఇది పంపడం, వాళ్ళని ట్రాప్ చేయడం, మెల్లగా మళ్ళీ లాడ్జీలకి తీసుకెళ్ళడం, ఇదే వీడియోలు తీయడం, వాళ్ళని బెదిరించడం, డబ్బులు లాగడం, ఇది పద్ధతిలో ఉంది. అంటే మనీ రెండు చూసుకుంటున్నాడు ఒకే దీంట్లో. మామూలుగా అయితే చాలామంది ఓన్లీ సెక్స్ వరకు చూస్తారు, ఇతను రెండు చూసుకుంటున్నాడు. ఎందుకంటే ఇతనికి మిగతా సివిలియన్స్ కంటే అడ్వాంటేజెస్ ఎక్కువ. సో అలా చేశాడు. దాంతో ఒక ఆవిడ ధైర్యంగా సుబేదారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్లో కూడా పోలీసుల మీద పోలీసులు కంప్లైంట్ ఇస్తే తీసుకోరు. ఆమె వెళ్ళి పై అధికారులకు చెప్పగలిగింది కాబట్టి చేశారు. చాలా చోట్ల పై అధికారులు ఇన్వాల్వ్ అయితేనే కింది వాళ్ళని కొంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈమె పోయి సుబేదార్ పోలీస్ స్టేషన్లో అతను ఎస్ఐ, ఎందుకులే మనం ఎస్ఐల మీద మళ్ళీ తిరగడం అని ఏమన్నా ఉంటే ఫోన్ చేసి అడుగుతారు. అదేం లేదులే, చిన్న గొడవ అయింది మా ఇద్దరి మధ్య అని చెప్పాడు అనుకో, సరే మేడం చూద్దాంలే అని వదిలేస్తారు. మేబీ ఈమె పై అధికారుల ద్వారా చెప్పిందా తెలియదు ఈమె ఒకటి. అట్లాగే అంతకుముందు కూడా ఇతని మీద ఆల్రెడీ జగిత్యాల పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఆవిడ ఇలాగే మోసపోయి ఫిర్యాదు చేసింది. అది అప్పట్లో పోలీస్ కేసు కూడా అయింది. కానీ అప్పట్లో ఈయనేమి అరెస్ట్ చేయలేదు. అందుకే మేబీ ధైర్యం వచ్చి ఉంటుంది, నా మీద కేసు పెట్టి కూడా ఏం చేయలేరని. ఇక్కడే ఈవిడెవరో కొంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా ఉంది. ఆమె పోయి పై అధికారులను పట్టుకోవడం ఏదో జరిగింది మొత్తానికి. దాంతో ఇతన్ని సుబేదార్ పోలీసులు సిఐ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పోయి ఇతనికి అప్పటికే లీక్ అయిపోయింది పోలీసుల్లో. అదొక క్లియర్గా వాళ్ళకి అడ్వాంటేజ్ ఏమంటే ఎవరైనా కేసులు పెట్టినా వాళ్ళకి తెలిసి చెప్పేస్తారు. అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఎవరో ఒకరు ఫోన్లు చేసి చెప్పేస్తారు. మనం అనుకో అదే ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే ఆ కానిస్టేబుల్కి 5,000 10,000 ఇస్తేగా నా సమాచారం మనకి ఇవ్వడం. ఇక్కడ ఏమంటే డబ్బులు అవసరం లేదు. అలాగే ఇతనికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయినప్పుడు ఇతను కొద్ది రోజుల నుంచి తప్పించుకుంటున్నాడు. అంటే గోవాలో ఉండడం, హుజూరాబాద్కి వెళ్ళడం, హైదరాబాద్కి రావడం, ఇలాగా చేస్తున్నాడు. మొత్తానికి ట్రాక్ చేసి నిన్న పట్టుకొని అతన్ని అడిషనల్ కోర్టుకి పెట్టారు. ప్రస్తుతం హుజూరాబాద్ జైల్లో ఉన్నాడు అనమాట. సో దీంతో ఇతని బాధితులంతా ఇప్పుడు బయటకు వస్తున్నారు. దాదాపు 100 మంది ఉన్నారని కొన్ని ఛానల్స్లో వస్తున్నాయి. మరి ఎంతమంది ఉన్నారో ఎగ్జాక్ట్గా మనకి పోలీసులు అయితే చెప్పలేదు.
అంటే చాలామంది మోసపోయిన వాళ్ళు బయటికి రారు కదా, కాబట్టి ఎగ్జాక్ట్ సంఖ్య తెలీదు. ఇప్పుడు కానీ వాళ్ళు ఇతని సోషల్ మీడియా అకౌంట్స్ ఇవన్నీ కానీ తీసుకొని సీరియస్గా కేసుని చేస్తే ఈజీగా తెలిసిపోతుంది. కానీ మరి నిజంగా ఇది ఎక్స్ట్రీమ్. అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనం పోలీస్ సిస్టమ్ని అప్రిషియేట్ చేయాలి. ఇలాగా కొంత సీరియస్గా చేసి తనకు శిక్ష పడేటికి చేయగలిగితే ఖచ్చితంగా పోలీసుల్లో కూడా ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఎవరి పట్ల ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకూడదు, మనకున్న అడ్వాంటేజెస్ని ఉపయోగించుకొని అన్న ఒక భయం భక్తి అనేది పెరుగుతుంది వాళ్ళు. ఈయనది రాజన్న సిరిసిల్ల జిల్లా, పేరు శ్రీకాంత్, 38 ఏళ్ళు. సో ఇతని లీలలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇతను అరెస్ట్ కూడా అయ్యాడు. అంటే మామూలుగా ఎస్ఐ స్థాయి వాళ్ళని జనరల్గా అరెస్ట్ చేయరు. మనం చూస్తున్నాం, మొన్ననే జూబ్లీ హిల్స్లో కూడా శ్రీనివాసులు రెడ్డి అని ఒక అతను ఒక స్త్రీని లోబర్చుకొని వేధింపులకు గురి చేశాడు. ఆమె బలవంతంగా అబార్షన్ చేయించి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడని వార్తలు వచ్చాయి. ఆయన్నేమో జస్ట్ ఎక్కడికో సస్పెండ్ చేశారు తప్ప ఇప్పటివరకు ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయలేదు. అలాగే జనరల్గా చాలా కేసుల్లో మనం ఆంధ్రప్రదేశ్లో కూడా 2-3 చెప్పుకున్నాం. సిఐల ఇవి జనరల్గా చేయరు, కానీ ఇక్కడ శ్రీకాంత్ అనే అతను చేశారు. సో దీనికి కారణాలు ఏంటి, ఇతనికి అరెస్ట్ చేయడం వెనక ఏ కారణాలు ఉన్నాయి, అసలు ఇతను ఏం చేశాడు? మామూలుగా శ్రీకాంత్కు ఉండే లక్షణం ఏమంటే, ఇతని పేరు కదిరే శ్రీకాంత్, పూర్తి పేరు. ఇతను 2014 బ్యాచ్. చాలా చోట్ల ఇతను ఎస్ఐగా పనిచేశాడు. మామూలుగా ఇతను ఏం చేస్తాడంటే ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసి ముందు సెలెక్ట్ చేస్తాడు. సెలెక్టింగ్ ద విక్టిమ్ అంటారు కదా, అలాగా ముందుగా ఎవరైతే కొంత రిచ్గా ఉండి అమ్మాయిలంటే ఒక ఏజ్ గ్రూప్, మరీ చిన్న అమ్మాయిలు కాకుండా పెళ్ళైన వాళ్ళు లేకపోతే అలాంటి వాళ్ళని, కొంతమంది పెళ్లి కాకుండా కూడా కొంత డబ్బులు ఉంది అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాడు. వాళ్ళు జనరల్గా ఎస్ఐ పెట్టాడు, వాళ్ళు చూస్తారు కదా ప్రొఫైలు, ఎస్ఐ డ్రెస్ అవన్నీ ఇతని ఫోటోలు అంతా బాగా పెడతాడు. సో ఎస్ఐ ఎవరైనా మనకి మామూలుగా ఎనీ సిఐ ఎస్ఐలు మనకు రిక్వెస్ట్లు పెడితే మనం కూడా పెడతాం, ఎందుకంటే మా సిఐలు ఎస్ఐలు తెలుసుంటే బాగుంటుంది కదా అని ఎవరైనా అనుకుంటారు. సో అలాగా యాక్సెప్ట్ చేస్తారు లేడీస్. చేసిన తర్వాత వాళ్ళని మెల్లగా పలకరిస్తాడు. పలకరించినాక వాళ్ళకి ఎలా ఉన్నారు, ఏంటి ఇష్యూస్ ఏంటి అవన్నీ అడుగుతాడు. వాళ్ళకేవో ప్రతి లైఫ్లో అందరికి ఏవో ఇష్యూస్ ఉంటాయి కదా, అలాగా ఆ ఇష్యూస్ గురించి మాట్లాడడం, సలహాలు ఇవ్వడం. ఇతనికి నాలెడ్జ్ ఉంది, క్రైమ్స్తో డీల్ చేస్తాడు, లా తెలుసు, పైగా ఇన్ఫ్లుయెన్సర్ ఇతను అవన్నీ చెప్పుకుంటాడు. నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఇవన్నీ కూడా చెప్పుకుంటాడు చాటింగ్లో. సో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సను, ఒక నాలెడ్జబుల్ పర్సను, ఒక ఎస్ఐ అని చెప్పి వాళ్ళు ఓపెన్ అప్ అవ్వడం మొదలు పెడతారు. అలాగా మెల్లమెల్లగా వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం, వాళ్ళ ఇంట్లో భర్తలు లేనప్పుడు లేకపోతే ఎవరు లేనప్పుడు ఇళ్ళకి వెళ్ళడం, అలా సెక్సువల్ రిలేషన్స్ పెట్టుకోవడం. ఆ తర్వాత వాళ్ళకి తెలియకుండా వాళ్ళ న్యూడ్ ఫోటోలు వీడియోలు తీయడం, దాని తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు అడగడం. ఒకవేళ వాళ్ళు ఫస్ట్ టైం అప్పులాగా అడుగుతాడు, ఒక 2 లక్షలు కావాలి 3 లక్షలు కావాలని. వాళ్ళు ఇవ్వనంటే మెల్లమెల్లగా ఈ వీడియోలు ఇవన్నీ చూపించి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. దాంతో వాళ్ళు మేము పోలీసులు వేరే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం అది ఇది అన్నప్పుడు, నువ్వు ఇచ్చుకోండి నా అన్నేమి ఎవరేం చేయలేరు, నాకు ఫలాని మంత్రి బాగా తెలుసు ఇదని ముందే కూడా అవన్నీ చెప్పుంటాడు వాళ్ళకి. సో ఇలాగా ఒక భయభ్రాంతం చేయడం, అంటే ముందే ఇతనికి ఏంటంటే తెలివైన ఒక ప్లాన్డ్ ప్రకారం చేస్తున్నాడు. అంటే ఒకవేళ నేను వీళ్ళని చేస్తే ఇట్లాగా మోసం చేస్తే వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, దానికి ముందే మనం ఏం వేసి పెట్టాలి అంటే సినిమాలో స్క్రీన్ ప్లేలో ముందే కొన్ని వేసుకున్నట్టుగా టెక్నిక్స్ ఇతను ఫాలో అవుతాడు. సో అలాగా చేస్తూ వస్తున్నాడు ఇప్పటి నుంచో. ఇప్పుడు ఏమైందంటే హనుమకొండ అంటే వరంగల్కి సంబంధించి ఒక ఆవిడని ఇలాగే చేశాడు. ఆమెను డబ్బులు అడుగుతూనే ఉన్నాడు, ఆమె ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వట్లేదు. సో ఆమె ఫస్ట్ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, దాని తర్వాత హోటల్ బుక్ చేయడం మొదలుపెట్టారు. ఎస్ఐలకి అదొక సౌకర్యం, మనం హోటల్ బుక్ చేస్తే పోలీసులు వస్తారేమని భయం, ఎస్ఐఏ బుక్ చేస్తే అతనికి ఏం భయం ఉంటుంది. సో అందుకని అతను పైగా హోటల్ వాళ్ళు కూడా